ఇవ్వాలి, ఇంత ఎన్హాన్స్ చేయాలి అయితే రైట్. ఇస్తారు వాళ్ళు. వస్తా మీ దగ్గరికి వస్తా ఒకసారి తులసిరెడ్డి గారి దగ్గరికి. థ్యాంక్ యూ. తులసిరెడ్డి గారు ఉంటాయి కొంత ఏమంటారు సిమిలారిటీస్ ఉంటాయి. రెండు అక్కడ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలకి ఒకరికి కాళేశ్వరం ఒకరికి ప్రగతి భవన్ ఉంటే ఒకరికి ఋషికొండ ఒకరికి పోలవరం రెండు సిమిలారిటీస్ చుట్టూరే అటు రాజకీయాలు ఆ రాష్ట్ర రాజకీయాలు ఈ రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నట్టు కనపడుతుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? పోలవరం అనేది అదొక నిరంతర ఎజెండాగా కొనసాగుతున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2004 నుంచి ఇప్పుడు 2024 వరకు. ఇప్పుడు ఆలస్యం అమృతం విషయం అని చెప్పేసి మన పెద్దలు ఒక సూక్తుంది. కరెక్ట్గా పోలవరం విషయంలో జరిగింది ఇదే. ఆలస్యమైంది, నిర్మాణంలో సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ఇది పూర్తి అవుతుందా లేదా అనే నమ్మకం లేదు. ఇప్పుడు దీని పరిస్థితి వచ్చేసి ఇప్పుడు ఏదో 72% అయిందని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారు. సరే అయిండొచ్చు, కానీ ఈ రోజు పరిస్థితి అది మళ్ళీ రెడ్డెచ్చ మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. దాని వల్ల మొదటి నుండి చేయాల్సిన పరిస్థితి వచ్చినట్టుంది. దీనికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి, టెక్నికల్ ప్రాబ్లం ఒకటి. ఫైనాన్షియల్ ప్రాబ్లం సంబంధించి ఇప్పుడు ఇక్కడ దీంట్లో ప్రధానమైన కాంపొనెంట్స్ ఏమి? ఒకటి ల్యాండ్ ఎక్విషన్ R&R. కాబట్టి నిర్వాసితుల సమస్యలని ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు అది ప్రధానమైన సమస్య, నిర్వాసితుల సమస్య. ఎందుకంటే అది కాస్ట్ ఆఫ్ వాళ్ళ వల్ల మిగతా ప్రాజెక్ట్ వస్తుంది. కాబట్టి ఆ సమస్యకు అది కావాలంటే దానికి ఫైనాన్స్ కావాలా, దానికి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఇంతవరకు దాన్ని సుముఖత చూపట్లేదు. రెండవది హెడ్ వర్క్స్లో ప్రధానంగా వచ్చేసి డయాఫ్రమ్ వాల్, అర్త్కమ్ రాక్ఫెల్ డ్యాము, అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్, అప్రోచ్ ఛానల్, స్పిల్వే, స్పిల్ ఛానల్. ఇది హెడ్ వర్క్స్లో ప్రధానమైనది. మూడవది కెనాల్స్, రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్. కాబట్టి ఈ మూడు కాంపొనెంట్స్, ఒకటి వచ్చేసి ల్యాండ్ ఎక్విషన్ R&R, రెండవది హెడ్ వర్క్స్ కింద మళ్ళా 7, తర్వాత కెనాల్స్ కింద వచ్చేసి రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్. వీటికి సంబంధించి ఈరోజు నిర్వాసితులకు సంబంధించి 20% మాత్రమే అయింది, 80% అంటే ఉంది. ప్రధానంగా ఫైనాన్షియల్ కాంపొనెంట్ అంతా అక్కడే ఉంది. ఆ ఫైనాన్షియల్ ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ ఇప్పటికి దాని మీద ఖర్చు పెట్టింది 19,149 కోట్లు. ఇంతవరకు పోలవరం ఎంటైర్ ప్రాజెక్టు మీద గతంలో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు 4,731 కోట్లు, 2014 తర్వాత 14,418 కోట్లు, మొత్తం ఖర్చు పెట్టింది 1,909 కోట్లు. కానీ ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో పునరావాసము, హెడ్ వర్క్స్, ధ్వంసమైనటువంటి వర్క్స్, కెనాల్స్ పూర్తి కావాలంటే ఇంకొక 50,000 కోట్లు అయితే తప్పనిచ్చేసి అది పూర్తి కాదు. కాబట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లం అది. ఇంకా టెక్నికల్ ప్రాబ్లం వచ్చేసి మెయిన్ సమస్య ఏమంటే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు 2020లో వచ్చిన వరదలకు వచ్చేసేసి దాంట్లో చాలా భాగం కొట్టుకుపోయింది. డయాఫ్రమ్ వాల్ అనేది మొత్తం వచ్చేసి పోలవరం ప్రాజెక్టులో దళిత కీలకం. అది పూర్తి అయినంత వరకు మొత్తం వచ్చేసి ప్రాజెక్టు నిలబడుతుంది. కానీ డయాఫ్రమ్ వాల్ వచ్చేసి కొట్టుకుపోయింది, కింద వచ్చేసి దాన్ని ఏం చేయాలనేది అర్థం కాని పరిస్థితుల్లో టెక్నికల్ పీపుల్ ఉన్నారు. దానికి సమాంతరంగా కట్టాలన్నా దాన్నే రిపేర్ చేయాలని చెప్పేసి అదొకటి ఉంటుంది. రెండవది డయాఫ్రమ్ వాల్కు ఆ పక్క ఈ పక్క అర్త్కమ్ రాక్ఫెల్ డ్యామ్ నిర్మించాల్సిన ప్రదేశంలో లోపల వచ్చేసి కొన్ని గుట్టలు కొండలు లాంటి గోతులు పడిపోయినాయి అక్కడ వచ్చేసి ఆ వరదలకు. దాని ఏం చేయాలనే పరిస్థితి. మూడవది వచ్చేసి అప్పర్ కాపర్ డ్యాము, లోవర్ కాపర్ డ్యాము, అవి వచ్చేసి లీకేజ్ అయినాయి. ఆల్రెడీ పూర్తి అయింది కానీ మొత్తం లీకేజ్ నీళ్లు పోతా ఉన్నాయి. నాలుగవది గైడ్ బండ్ వచ్చేసి ఈ సుడిగుండాలు రాకుండా కోసం గైడ్ బండ్ వచ్చేసి నిర్మించారు, ఆ గైడ్ బండ్ కుంగిపోయింది. కాబట్టి ఈ 4 సమస్యలు సమస్య పరిష్కరించకుండా ముందుకు పోయేదానికి లేదు. దీనికి ఏం చేయాలనో టెక్నికల్ పీపుల్ అర్థం కాక అంతర్జాతీయ టెక్నికల్ వాళ్ళ సలహా తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. వాళ్ళు ఆ ప్రాసెస్ స్టార్ట్ కావాలా, వాళ్ళు చెప్పాలా, చెప్పిన తర్వాత ఇవి కావాలా, ఇవి అయిన తర్వాతనే ఇవన్నీ అవుతుంది. లేకుంటే వచ్చేసి ప్రాజెక్ట్ వచ్చేసి అది అగమ్యగోచరంగా ఉంది. వచ్చేసి ఊరికే చర్చించుకున్నానికి పనికొస్తుంది తప్పని వచ్చేసి అది పోలవరం వచ్చేసి రాష్ట్రానికి వరప్రసాదిని అన్ని చెప్పుకోవచ్చు. దానివల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి, సాగునీరు, త్రాగునీరు, జల విద్యుత్తు, పారిశ్రామిక అవసరాలు, అనుసంధానం అని చెప్పుకోవచ్చు. కానీ అది ఇప్పటికీ వచ్చేసి అది ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోతా ఉంది. దీని గురించి ఇంకా చర్చించుకునేదానికి పనికొస్తుంది తప్పనిచ్చేసి అంతర్జాతీయ నిపుణుల బృందము చెప్పినంత వరకు దాని ముందుకు పోయేదానికి లేదు. దాని తర్వాత ఫైనాన్షియల్గా వచ్చేసి ఇంకా వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళ